జాతీయ సంఘాల నుంచి కానీ చెప్పిన ఎమ్మటే వారు స్పందించి శాంక్షన్ చేయడం కూడా. నిర్మలలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. రైతులు పంట మార్పిడి విధానాలు పాటించాలని, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. సేంద్రియ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. జిల్లాలో ఉద్యానవన పంటల సాగు విస్తరిస్తుందని కలెక్టర్ భువనేష్ మిశ్రా వెల్లడించారు. ఇక్కడ ప్రతి సంవత్సరం సార్ ఆల్మోస్ట్ ఖరీఫ్ సీజన్ లో 4,30,000 ఎకరాల వరకు మేము ఇక్కడ సాగు చేస్తాము సార్. దీంట్లో కూడా సార్ ఖరీఫ్ సీజన్ కి వస్తే ముఖ్యంగా మన వరి, సోయాబీన్ అండ్ కాటన్ ఈ 3 ఉంటాయి సార్. అది ఖరీఫ్ సీజన్ లో. యాసంగి సీజన్ కి వస్తే దాంట్లో జవార్ అండ్ వేజ్ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఇక్కడ మనం చేస్తాము సార్. టోటల్ జిల్లాలో సార్ దాదాపు 2,00,000 మంది రైతులు ఉన్నారు సార్. జిల్లాని సార్ మనం 3 ప్రాజెక్ట్ కింద డివైడ్ చేసుకోవచ్చు సార్. ఒకటేమో SRSP కింద కవర్ అయిన ఏరియా సార్, అటు గడం 320, 40, 50 సాగుతారు. మరి దానికి బ్లాక్ మార్కెట్ వల్ల ఏమనల్లా దాని మీద రైతులు ఇది అవుతున్నారు. మరి ఎవరు తిరిగిపోతున్నారు మధ్యలో డబ్బులు అన్నది మా దగ్గర చాలా రైతులు వస్తూ ఉన్నారు. అయితే మరి కాకుండా మిగతాది స్పైసెస్ అంటే టర్మరిక్ ఉంది సార్. టర్మరిక్ ఒక 5,000 ఎకరాలు ఉంది సార్. ఆయిల్ పామ్ కాకుండా టర్మరిక్ అంటే ఫస్ట్ ఏమో 5,300 ఎకరాల దాకా ఉంది సార్. తర్వాత మిగతాది పండ్ల తోటలు ఉంటాయి సార్. పండ్ల తోట 3,000 ఎకరాలు, 3,000 చిల్లర